ఏపీ ఇరిగేషన్ ఎన్జీఓస్ అసోసియేషన్ డైరీని రాష్ట్ర మంత్రుల నిర్మలా రామానాయుడు, సత్యకుమార్ యాదవ్ లాంఛనంగా ఆవిష్కరించారు. గత 5 ఏళ్ల పాలనలో ఇరిగేషన్ శాఖతో పాటు అన్ని వ్యవస్థలను మాజీ సీఎం జగన్ భ్రష్టు పట్టించారని ధ్వజమెత్తారు. ఇరిగేషన్ కి సంబంధించిన ట్రైన్స్, గేట్లు, షట్టర్లు, లాక్స్, రోక్స్ కు గ్రీజు వంటి కనీసం మెయింటెనెన్స్ కూడా చేయలేదని ఆరోపించారు. గత పాలనలో జరిగిన నష్టాలు పోర్చడానికి మంత్రులు, ఉద్యోగులు డబ్బుల వరకు చేయాల్సి వస్తుందని ఆయన తెలిపారు. 2027 డిసెంబర్ నాటికి పోలవరం పూర్తి చేసే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. 1-2 సంవత్సరాల్లో హంద్రీనీవా, వెలుగొండ, చింతలపూడి వంటి ప్రాధాన్యత ప్రాజెక్టులు పూర్తి చేస్తామని ప్రకటించారు. రాష్ట్రాన్ని కరువు రహితంగా మార్చే శక్తి కేవలం ఇరిగేషన్ శాఖకి ఉందన్నారు. 5 సంవత్సరాలు చూస్తున్నాం, మనం అందరం పోరాటాలు చేసాం. మీకు బాగా తెలుసు ఇరిగేషన్ సంబంధించి ఎటువంటి సమస్యలు ఉన్నాయో, ప్రాజెక్టులని, ఇరిగేషన్ ప్రాజెక్టులని ఏ రకంగా సవతి చూపు చూశారో అంతా తెలుసు. ఇవాళ ఆ పరిస్థితి చాలా మార్పు వచ్చింది. నిన్న నా నియోజకవర్గం నుంచి అంతా రైతులంతా సంతోషాలు, పాలాభిషేకాలు చేస్తున్నారు. ఏదో ఒక మాట మాట్లాడాను నేను. పాలాభిషేకాలు ఏంటంటే గత 10 సంవత్సరాలుగా ఎప్పుడో మన గత 6 ఏళ్ళుగా ఈ హెచ్ఎల్సి నుంచి కుడికాలువకి, పిఏబిఆర్ కుడికాలువకి నీళ్లు రాకపోవడం వల్ల 2 మండలాలు కరువు ప్రాంతాలుగా మారిపోయాయి. ఇవాళ రామానాయుడు గారి కారణంగా ఒక్క ఫోన్ కాల్తో అక్కడ ఇవాళ కుడికాలువ గారిదా నీరు పోతున్నాయి, రైతులేమో పాలాభిషేకాలు చేస్తున్నారు. ఇవాళ ఇంకో విషయం కూడా చెప్పాలి. ప్రొయాక్టివ్గా కూడా ఇవాళ ఉద్యోగస్తులు ఉంటున్నారు. ఎస్సీ నాకు ఫోన్ చేశారు. నేనేదో క్యాబినెట్ మీటింగ్లో ఉన్నాను, తీసుకోలేదు. ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారు. ఏంటంటే బయటకు వచ్చిన తర్వాత చేశాను, ఏంటి కూడా అని. లేదు సార్, మీరేమో నీళ్లు వదలమన్నారు, కానీ మీరు 13వ తేదీ వస్తారట, ఆ రోజు వచ్చిన రోజు వస్తే వదిలితే బాగుంటుందని ఇక్కడ అంటున్నారు. కానీ రైతులు కూడా అంటున్నారు, కానీ పంటలు ఎండిపోయే అవకాశం ఉంది సార్. ఇవాళ ఒక 3 నెలల్లో ఈసీ క్లియరెన్స్ తీసుకోండి, లేదంటే ఆ యొక్క ప్రాజెక్ట్ని నిలిపేయండి అంటే గత ప్రభుత్వం ప్రాజెక్ట్ని నిలిపేసింది తప్ప ఆ 3 నెలల్లో తీసుకోమన్న క్లియరెన్స్ తీసుకోకపోవడంతో ఆ చింతలపూడి ప్రశ్నార్థకమైనటువంటి స్థితిలో మళ్ళీ దాన్ని అట్లా ఈసీ క్లియరెన్స్ తీసుకుని ఆ చింతలపూడిని కూడా పూర్తి చేయాలనేటువంటి ఆలోచన కానీ, అంటే ఇట్లా చాలా ప్రయారిటీస్ ఈ ప్రభుత్వానికి ఉన్నాయి. ఇవన్నీ కూడా 5 సంవత్సరాలు కదా, ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా 1 ఇయర్ 2 ఇయర్స్లోనే ఇవి టార్గెట్ పెట్టుకుని ఇవి క్లియర్ చేసి వీటి తర్వాత నెక్స్ట్ ప్రయారిటీ మళ్ళీ లాస్ట్ 3-4th ఇయర్ మళ్ళీ కొత్తవి తీసుకోవాలనేటువంటి ఆలోచన. ఇవన్నీ కూడా 1 ఇయర్ 2 ఇయర్స్లోనే కంప్లీట్ చేయాలనేటువంటి లక్ష్యంతో పనిచేయాలనేటువంటి విధానంతో ఏదైతే వెళ్తున్నామో దానికి ఖచ్చితంగా మీ అందరి సహాయ సహకారాలు ఉన్నప్పుడే మరి ఇందులో హీరో అంటే చంద్రబాబు నాయుడు గారు లేదా మేమే కాదు. ఇవన్నీ పూర్తవుతే ఇవన్నీ కూడా నిజమైనటువంటి హీరోలు మీరే అందరూ కూడా ఈ ప్రాజెక్టులకి.